ఓం శ్రీ మాత్రే నమః. ఛానలుకి స్వాగతమండి. మే 10వ తేదీన అక్షయ తృతీయ రాబోతుంది. బంగారం కొనటం కన్నా 5 రూపాయలతో ఇది కొని మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలు, కోటి రూపాయల బంగారం కొన్న దానితో సమానం. అపార కుబేరులు అవుతారు. అయితే అక్షయ తృతీయ రోజు బంగారానికి బదులుగా 5 రూపాయలతో కొనుక్కోవలసినటువంటి ఆ వస్తువు ఏంటి? ఆ వస్తువు కొనటం వల్ల మీరు ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు? అలాగే అక్షయ తృతీయ పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పండగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు, జైనులు జరుపుకుంటూ ఉంటారు. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఇది. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా కూడా ఈ అక్షయ తృతీయ రోజుకి పేరుంది. ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజ చేస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తుల యొక్క నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలనిస్తాయని కూడా ఒక నమ్మకం. ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా మత్స్య పురాణంలో ఉంది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం కూడా చెబుతుంది. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. ధర్మం 4 పాదాల మీద నడిచిన కాలమది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట. నేలను 1 అడుగు లోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేదట. నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే. క్షీరసాగర మథనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదే. నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది కూడా ఈ రోజే కాబట్టి అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు, వర్జ్యాలు వర్తించవు. ప్రతి నిమిషం కూడా సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా కానీ శుభప్రదమే. అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయమవుతుంది. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఆవిర్భవించింది. అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. బంగారానికి ఈ పండగకు సంబంధం ఏంటని చాలా మందికి సందేహం ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది సాధారణ లోహం కాదు. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారు. బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉంది. మనలో చాలా మంది అక్షయ తృతీయ పర్వదినాన ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వారంతా ఈ విషయాన్ని గమనించాలి. పురాణాల ప్రకారం కలిపురుషుడు 5 స్థానాల్లో ఉంటాడు. అందులో 1 పసిడి. బంగారాన్ని అహంకారానికి హేతువుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుణ్ణి ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవటమే అర్థమని కొందరి వాదన. అయితే ఈ రోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకొచ్చిందంటే, ఈ పర్వదినాన బంగారం కొనటం కాదు, దానం చేయాలన్నది అసలు విషయం. అయితే బంగారం దానం చేసే శక్తి సామర్థ్యాలు చాలా మందికి ఉండవు. అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు. అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుందని అర్థం. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు, స్థలాలు, ఇల్లు నిర్మించుకోవటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల తమ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని, తమకు శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే విష్ణు సహస్రనామం పఠించాలి. దీనర్థం విష్ణువు అంటే హిరణ్య గర్భుడు, తన గర్భం నందు బంగారం కలిగినవాడని అర్థం. అందుకే విష్ణువును బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున పండగను జరుపుకుంటారు. అలాగే పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు జన్మించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బ్రహ్మదేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడు. క్షయం అంటే తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని పురాణాల్లో వివరించబడి ఉంది. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే
భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుండి భువికి దిగివచ్చిందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజునే ద్వాపరాయుగం ముగిసిందని, సత్యయుగం, త్రేతాయుగం ప్రారంభమైందని కూడా చెబుతూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు నుంచే వేదవ్యాసుడు, గణేశుడు మహాభారతాన్ని రాయటాన్ని ప్రారంభించారు. అక్షయ తృతీయ రోజునే ఆది శంకరాచార్యులు కనకధార స్తోత్రాన్ని రచించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధం ముగిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో వేసవి మంటలు, వేడి గాలులతో అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే అక్షయ తృతీయ రోజున కొత్త కుండలో నీరు పోసి దానం చేయాలి. ఇదే రోజున అన్నదానం చేస్తే కూడా మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. వీటితో పాటు మీ సామర్థ్యం మేరకు గొడుగు, వస్త్రాలు, పాతరక్షలు వంటి వాటిని కూడా దానం చేయాలి. అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేసి మీ శక్తి అనుసారం మజ్జిగ, పండ్లు, పానకం వంటి వాటిని దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. అయితే అక్షయ తృతీయ రోజు ఈ విధంగా బంగారం కొనుగోలు చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహాన్ని మనం పొందుకోగలుగుతామని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అయితే బంగారం కొనుగోలు చేయలేని వారు 5 రూపాయలతో ఈ యొక్క చిన్న వస్తువును కొనుగోలు చేసినా సరే మీ జీవితంలో మీరు అపారమైన ఐశ్వర్య యోగాన్ని పొందుకుంటారు. అంటే దాన ధర్మాలు చేయాలి. అలాగే బంగారం కొనుగోలు చేయలేని వారు 5 రూపాయలు పెట్టి మీరు కల్లుప్పు కొనుక్కొని ఇంటికి తీసుకుని వచ్చి మీ ఇంట్లోని పూజా మందిరంలో పెట్టుకుని ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి. అంటే లక్ష్మీదేవి ప్రతిమ ముందు ఈ విధంగా కల్లుప్పుతో ఐశ్వర్య దీపాన్ని వెలిగించినట్లయితే మీ జీవితంలో సుఖ సంతోషాలతో మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు ఖచ్చితంగా సిద్ధిస్తాయి. అంటే కల్లుప్పుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ముఖ్యంగా దృష్టి దోషాలను నివారించడంలో చాలా ప్రభావవంతంగా ఇది పనిచేస్తుంది. అలాగే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి వస్తువు, ప్రీతికరమైన పదార్థం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటం కోసం 5 రూపాయలతో మీరు కల్లుప్పు తెచ్చుకొని మీ ఇంట్లోని పూజా మందిరంలో ఒక గిన్నెలో పోసుకొని మీరు ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవచ్చండి. ఈ విధంగా చేయటం వల్ల కూడా అపారమైన ఐశ్వర్య యోగాన్ని పొందుకుంటారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో మీకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ సాధించలేని విజయాలను కూడా ఇక ముందు సాధించగలుగుతారు. మీ జీవితంలో కోల్పోయిన వాటిని కూడా దక్కించుకోగలుగుతారు. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు ఎదగగలుగుతారు. కాబట్టి బంగారం కొనటం కన్నా కూడా ఈ విధంగా 5 రూపాయలతో కళ్ళ ఉప్పు తీసుకుని వచ్చి మీ ఇంట్లోని పూజా మందిరంలో పెట్టుకుని ఐశ్వర్య దీపాన్ని ఆ లక్ష్మీదేవి ఫోటో ముందు వెలిగించండి. అపారమైన సిరి సంపదలను పొందుకోగలుగుతారు. 1 కోటి రూపాయల బంగారం కొన్న దానితో సమానం. అపర కుబేరులవుతారనే చెప్పుకోవాలి. చూశారు కదండి, మే 10వ తేదీన వస్తున్నటువంటి అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా 5 రూపాయలతో మీరు కొనవలసినటువంటి వస్తువు కాని, పదార్థం కాని ఏంటి, ఆ పదార్థం కొనుక్కోవటం వల్ల మీరు ఎటువంటి శుభ ఫలితాలు పొందుకుంటారు, అలాగే అక్షయ తృతీయ పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.